బాగా చూడు. ఇతనేనా నీకు సరుకిచ్చింది? అవును సార్. అబద్ధం. నీ లారీలో సరుకు దొరికినప్పుడు ఇతను ఢిల్లీలో ఉన్నాడు. నిజం చెప్పు, సరుకు ఎవరిది? నేను నిజమే చెప్తున్నాను. సరుకు ఇతందే ఇన్స్పెక్టర్, ఇతందే. చూడు, అనవసరంగా జైలుకు పోతావు. సార్, మీరు నన్ను జైలుకి పంపారంటే నేను వీణ్ణి ఈ లోకాన్ని నుంచే పంపేస్తాను. మిస్టర్ ప్రతాప్. ఎస్ సార్. ఇతని జామీన్ మీద వదిలిపెట్టు. సార్, ఏం పర్వాలేదు, నాది పూచి. గోపాల్, నీతి నిజాయితీ ఊగులాడబడేవాడు బాగుపడలేదు. అది వదులుకుని బాగుపడడం కంటే చాలా మేలు. చూడు, నీ జన్మంతా కష్టపడ్డా ఇంత డబ్బు సంపాదించలేదు. ఇంతేకాదు, ఇంకెంత కావాలన్నా ఇస్తాం. ఒక్క సంవత్సరం కళ్ళు మూసుకుంటే చాలు. నువ్వు, నీ పిల్లలు, పిల్లల పిల్లలు అందరూ సుఖంగా ఉండొచ్చు. తీసుకో డబ్బు. ఛీ! లారీ డ్రైవర్ గోపాల్ మన వాళ్ళు డబ్బిచ్చి లొంగ తీసుకుని నేరం ఒప్పించాలని ప్రయత్నించారు. చేయని నేరం చస్తే ఒప్పుకోనని, అన్యాయానికి తలవంచనని ఎదురు తిరిగాడు. మన వాళ్ళు ఏదో దస్తావేజు చూపించి ఇందులో నీ సంతకం ఉంది, దీంతో నిన్ను జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారు బాస్. నేనే నీ అంతరాత్మను. మరిచిపోయావా? ఎలా మర్చిపోతావు? 20 ఏళ్లకు పూర్వం నా మాటే నీకు వేదం, నా దారే నీ నడదారి. ప్రతి మనిషికి ఒక అంతరాత్మ ఉంటుందని, అదే అతని కోర్టని, న్యాయాన్యాయ విచారణ చేసి అదే శిక్షిస్తుందని అనేవాడివే. గుర్తుందా? ఏ ధనికుల ఇనుప పాదాల కింద నువ్వు, నీ వాళ్ళు నలిగిపోయారని బాధపడ్డావు. నువ్విప్పుడు ఆధునిక స్థానానికే చేరావు. ఆ ఇనుప పాదాలతోనే ఒక అమాయకుణ్ణి కాల రాయబోతున్నావు. నీకు జరిగిన అన్యాయమే అతనికి జరగబోతోంది. అది జరగకూడదు. 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 మా మాట కాదన్నంత మాత్రాన నిన్ను వదిలిపెట్టాం. నీ ప్రాణం తీసైనా సరే మేము ఇందులోంచి బయటపడతాం. చక్రపాణి, అతన్ని వదిలేయండి. సత్యం, అతన్ని వదిలేస్తే మన నేరాన్ని మనమే మోస్తాం. బాస్, కేవలం ఒక డ్రైవర్ మీద ఇంత జాలి. సింగ్, జాలి కాదు, జీవితం నేర్పిన సత్యం. ఒక నిరపరాధిని అపరాధిగా చేయడానికి ప్రయత్నిస్తే మరో సత్యం పుడతాడు. గోపాల్, నీ ఆవేశంలో, ఆగ్రహంలో సత్యాన్ని చూశాను. నీ మార్గం నాకు నచ్చింది. అలాగే వెళ్ళు. ఏ పరిస్థితుల్లోనూ అన్యాయానికి తలంచకు. డబ్బు కమ్ముడు పోకు. నీకెప్పుడు ఏం కావలసినా నా దగ్గరకు రా. నా పేరు సత్యమూర్తి. వెళ్ళి. చెప్పు, ఆ సరుకు ఎవరు? నాది. నిజం చెప్పు. నిజంగానే చెప్తున్నాను. ఆ సరుకు నాది, నాది, నాది. అబద్ధం. ఆ సరుకు సత్యమూర్తిది. ఎవరా సత్యమూర్తి? ఓహో, నీకు సత్యమూర్తి ఎవరో కూడా తెలియదా? పోనీ ఇతనెవరు?
ఎవరో చెప్పు. తెలియదు. బాగా చూసి చెప్పు. ఎప్పుడూ చూడని ముఖాన్ని ఎంత చూసినా ఒకటే. నాగరాజు, నీకు భార్య బిడ్డలు ఉన్నారు. బాగా ఆలోచించి చెప్పు. అబద్ధం చెప్పడానికైతే ఆలోచించాలి. వండర్ఫుల్ ట్రైనింగ్. కానీ నిజాన్ని ఎలా రాబట్టాలో నాకు తెలుసు. నిజమైతే రాబట్టనక్కర్లేదు, అదే వస్తుంది. ఓకే, లోపల దోషేయండి. చక్రపాణి, సత్యం మారిపోయాడు. నీ కూతుర్ని కోడలుగా చేసుకుంటానని నీకిచ్చిన మాట తప్పాడు. ఒక మామూలు డ్రైవర్ కోసం మన నమ్మిన బంటు నాగరాజును కేసులో ఇరికించాడు. అంటే అతనిలో ప్రేమ జాలి ప్రవేశించాయన్నమాట. అలాంటి వాడు మన వ్యాపారానికి పనికిరాడు. ధనానికి దయాధర్మాలకు ఒకదానికొకటి పొత్తు కుదరదని, ఒకటి పెరిగితే మరొకటి తరుగుతుందని అంటారు. కానీ ఆ నమ్మకాన్ని సత్యమూర్తి గారు తప్పించారు. వారు చేసిన దానాలు, ధర్మ కార్యాలు వారి యశస్సునే కాదు, ఐశ్వర్యాన్ని పెంచుతూనే ఉన్నాయి. మన దేశంలో విద్య, వైద్యం ప్రజలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. అజ్ఞానాన్ని, అనారోగ్యాన్ని నిర్మూలించాలి అంటే విద్యాలయాలు, వైద్యశాలలు ఇంకా ఎన్నో కావాలి. ఆ సత్యాన్ని గుర్తించిన శ్రీ సత్యమూర్తి గారు తమ చెల్లెలు లక్ష్మి జ్ఞాపకార్థం ఈ ధర్మ వైద్యాల స్థాపించారు. హలో, కంగ్రాచులేషన్స్ మిస్టర్ రామకృష్ణ ప్రసాద్. మొత్తానికి లండన్ రిటైర్డ్ అల్లుండి పెట్టావట. నేను కాదయ్యా సంపాదించింది, మా అమ్మాయి. ఏ గీత, ఏమిటేది? మమ్మల్ని కూల్ డ్రింక్స్ తాగడానికి స్వీట్స్ తిందాక రమ్మంది. ఇంకా ఏం కావాలి? ఎక్కడ నీ కాబోయే ప్రాణనాథుడు? వెయిట్ అండ్ సీ. హాయ్ రాజా. సారీ, లేట్ అయ్యాను. అల్లుడంటే ఆ మాత్రం స్పెషాలిటీ ఉండాలి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. Hey, this is not London. Oh. Come on. Daddy. Meet Mr. Raja, my daddy. హలో, ప్లీజ్ టు మీట్ యూ. అర్థం సత్యానంద్ పోలిక. మిస్టర్ రాజా, సత్యానంద్ నీకేనా బంధువా? బంధువు ఏమిటండి, మా ఫాదర్. వాట్? సత్యానంద్ నీ ఫాదరా? సత్యానంద్ కొడుకు వా నువ్వు? ఏమిటి డాడీ అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు? ఆశ్చర్యం కాదు, అసహ్యం. డాడీ, వాట్ యు మీన్? ఎస్, ఐ మీన్ వాట్ ఐ సే. మిస్టర్ రాజా, అతిథిగా వచ్చావు. ఇందరిలోని నవమానిత నాకు ఇష్టం లేదు. నువ్వే మర్యాదగా బయటికి వెళ్ళడం మంచిది. ఏమిటండి, ఏమిటి మీరు అనేది? ఐ సే గెట్ అవుట్. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. డాడీ, షట్ అప్. విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్? కారణం ఏమిటో చెప్పండి. ఇది మర్యాదస్తుల ఇల్లు. స్మగ్లర్లకు, హంతకులకు ఇంట్లో చోటు లేదు. ఎవరిని మీరు అనేది? ఎవరు స్మగ్లర్లు, ఎవరు హంతకులు? శ్రీ 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 సత్యానంద్, మీ నాన్న. ప్రసాద్ గారు. అవును, వెళ్ళి మీ నాన్ననే అడుగు. ఆ సంపద వెనక ఎన్ని హత్యలున్నాయో, ఎంత పాపం పేర్కొనుందో తెలుస్తుంది. ఇన్నేళ్లు చట్టానికి పట్టుబడకపోయినా, పోలీసులను తప్పించుకున్నా ఈనాడు కన్న కొడుకైనా నిజం చెప్తాడేమో. వెళ్ళి అడుగు. ప్రసాద్ గారు, అడుగుతాను. మా నాన్నే అడుగుతాను. మీరు చెప్పినంత నిజమైతే ఇంక మీ గుమ్మం తొక్కను. అబద్ధం అయితే మీరిప్పుడు నాకు చేసిన అవమానానికి చూస్తారు. రాజా, డాడీ మీరు తొందరపడ్డారు. తొందరపడ్డం కాదు, జాగ్రత్త పడ్డాను. ఇక మీద వాడిని కలుసుకోవడమే కాదు, తలుచుకోవడం కూడా జరగకూడదు. జాగ్రత్త. డాడీ, డాడీ, మిమ్మల్ని ఒక విషయం అడగాలని వచ్చాను. ఏమిటది? మీరు ఇన్ని కోట్లు ఎలా సంపాదించారు? మీరు చేస్తున్న వ్యాపారం ఏంటి? ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ప్రశ్న? మీరు స్మగ్లర్లని ఎంతో పాపం చేసి, ఎన్నో హత్యలు చేసి డబ్బు సంపాదించారన్నారు. అన్నది ఎవరని కాదు, విన్నది నిజమా కాదా అన్నది నాకు కావాల్సింది. నాకు కావాల్సింది నువ్వేమనుకుంటున్నావని. పచ్చి అబద్ధం అనుకుంటున్నా. అదే మాట అన్నాను కూడా. మా డాడీ అంత నీచుడు కాదని, అటువంటి పాపిస్ డబ్బు కాసిపడ్డని సవాల్ చేసి వచ్చాను. నిజంగా నీకు ఆ నమ్మకం ఉందా? ఉంది. కానీ డాడీ, ఆ అన్న వాళ్ళు నోళ్లు మూయించడానికి, వాళ్లకు బుద్ధి చెప్పడానికి మీరొక్క మాట, ఇదంతా అబద్ధం అని ఒక్క మాట చెప్పండి. నా మీద ప్రమాణం చేసి చెప్పండి. పిచ్చివాడా, ప్రమాణం చేసి అబద్ధం చెప్పకూడదా? చెప్పరు డాడీ. మీకు నా మీద ఉన్న ప్రేమ అబద్ధం చెప్పనివ్వదు. డాడీ, ఇదంతా అబద్ధం అని ఒక్క మాట అనండి. ఆ తర్వాత ఈ లోకమే కాదు, ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా లెక్క చేయను. చెప్పండి, నా మీద ప్రమాణం చేసి చెప్పండి.
అర్థమైంది. మాటలతో చెప్పలేని నిజాన్ని మౌనంతో చెప్పారు. డాడీ, ఎన్నాళ్ళు నేను అనుభవించిన ఈ ఐశ్వర్యం ఎంత పాపిష్టో తెలిసింది. తెలిసి తెలిసి పాపాన్ని భరించడం కష్టం. అజ్ఞానంలో బ్రతకొచ్చు కానీ ఆత్మవంచంతో బ్రతకడం హారిబుల్ డాడీ, హారిబుల్. వెళుతున్నావా రాజా? అవును. 20 ఏళ్ల బంధాన్ని, రక్తపాశాన్ని, తల్లిదండ్రుల ప్రేమను తెంచుకుపోతున్నావా? నీ ప్రేమ సరేనమ్మా, నేను కాదనలేదు. కానీ డాడీ, ఆయనకు నీకన్నా నాకన్నా డబ్బే ముఖ్యం. అనుభవించని, ఆయనే అనుభవించని. నువ్వన్నవన్నీ నిజాలని రుజువు చేసుకున్నావా? డాడీని అడిగాను, ఒక్క మాట, ఇదంతా అబద్ధం అని ఒకే ఒక్క మాట చెప్పమని అడిగాను. చెప్పలేకపోయాడు. ఇంతకన్నా రుజువు ఏం కావాలి? పిచ్చివాడు. కొన్ని నిజాలు ఒక్క మాటతో చెప్పలేవు. గుండె చించుకుని జీవితాలు కుమ్మరించుకోవాలి. చెప్పలేనంత మాత్రాన అబద్ధం నిజం కాదు. అబద్ధం అరుస్తుంది, నిజం నిశ్శబ్దంగా గెలుస్తుంది. రాజా, ఈ సంఘం, ఈ చట్టం, ఈ న్యాయం మీ నాన్నగారు నోరు నొక్కేసిందిరా, గొంతు నులుమేసింది. పల్లెటూరులో ఉండగా నీతిలోనూ నిజాయితీలోనూ నిప్పులాంటి మనిషిని మీ నాన్నగారికి ఎంత పేరుండేదో నీకు తెలియదు. ఆ నీతిని చేతగానితనంగా, ఆ నిజాయితీని తెలివి తక్కువతనంగా భావించింది. చేయని నేరాన్ని ఆయన మీద మోపింది. స్మగ్లర్గా ముద్ర వేసి ఆయన్ని జైలుకు పంపింది. అంటే నిజంగా స్మగ్లర్ని కమ్మందా, హత్యలు చేయమందా, అన్యాయంగా సంపాదించమందా? అనలేదు, చేసింది. ఆయన చేత చేయించింది. నేను ఒప్పుకోను. నేరాన్ని ఒప్పుకోలేక లోకం మీదకి, సంఘం మీదకి తోసేస్తారు. ఎవరా సంఘం, ఎవరా లోకం? రాజా, నువ్వు నేనేరా ఆ లోకం. నిజం చెప్పాల్సి వస్తే మనమంటూ లేకపోతే ఆయన ఇలా అయ్యేవారు కారు. ఈ దారి తొక్కేవారు కారు. అసలు ఉండేవారే కారు. ఆయన జీవించిందే మన కోసం, చేసిందంతా మన కోసం. రాజా, నువ్వప్పుడు చిన్నవాడివి. ఆయన జైలుకు వెళ్ళారు. నా కడుపులో నీకో చెల్లెలు పెరుగుతుంది. కన్న నిన్ను, కనబోయే నీ చెల్లెని కాపాడుకోవాలి. ఇంటింటా చాకరీ చేశాను, బట్టలు ఉతికాను, అంట్లు తోమాను, నానా మాటలు పడ్డాను. ఒకరోజు మెట్ల మేంచి జారి పడ్డాను. నన్ను కాపాడుకోవాలని మీ నాన్నగారి చెల్లెలు, మీ అత్తమ్మ డబ్బు కోసం వెళితే ఒక దుర్మార్గుడు ఆవిడ శీలాన్ని బలి తీసుకున్నాడు. ఆ అవమానంతో విషం తాగి ఆవిడ మరణించింది. నా కడుపులో బిడ్డ కూడా పోయింది. ఆనాడు రేగిన ప్రతీకార జ్వాల ఆయన జీవితాన్నే మార్చేసింది. అన్నీ పోగొట్టుకున్నా ఉన్న నిన్ను, నన్నైనా దరిద్రానికి బలి కాకుండా, ధనవంతుల కాళ్ళ కింద నలిగిపోకుండా కాపాడాలని, సుఖపెట్టాలని 20 ఏళ్ళు వారిని వారే కాల్చుకుంటూ నీ జీవితాన్ని వెలిగించారు. చీకటంటే, ఆకలంటే, కష్టమంటే, కన్నీరంటే ఏమిటో తెలియకుండా పెంచారు, పెద్ద చేశారు. చిన్నప్పుడైతే అడుగులు వేయటానికి మా చేయూత కావాల్సి వచ్చేది. ఇప్పుడు అక్కర్లేదు నాయనా. నువ్వెక్కడికైనా వెళ్ళగలవు, ఏమైనా చేయగలవు. నీకు ఆ శక్తి, స్వేచ్ఛ కలిగాయి. అందుకే వెళ్ళిపోతున్నా. వెళ్ళిపో. రేపో మాపో వెళ్ళిపోయే మాకు దారి చూపించే దిక్కు కూడా లేకుండా చేసి వెళ్ళిపో రాజా, వెళ్ళిపో. అమ్మా, అమ్మా, వెళ్ళనమ్మా. మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళమ్మా. రాజా, అమ్మా.